గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్, ఇండియాలో చాలా ఇంజనీరింగ్ యూనివర్సిటీస్ ఉన్నాయి కదా సార్. సో అన్ని యూనివర్సిటీస్ ఇండియాలో ఉన్నది జిహెచ్ రాయచోటి పుణే యూనివర్సిటీలోనే ఎందుకు చదువుకోవాలి? వెరీ గుడ్ క్వశ్చన్ సార్. సో ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణ నుంచి ఎంతోమంది స్టూడెంట్స్ వివిధ రకాల యూనివర్సిటీలో జాయిన్ అవుతున్నారు. అది హైదరాబాద్లో కావచ్చు, బయట రాష్ట్రాల్లో కావచ్చు, ఎక్కడెక్కడైనా జాయిన్ అవుతున్నారు. సో అందులో జిహెచ్ రాయచోటి ఇంటర్నేషనల్ స్కిల్ టెక్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వడానికి ఎందుకు జాయిన్ అవ్వాలి అనే క్వశ్చన్ మీరు అడిగారు కాబట్టి దానికి ఒక వివరణ ఇస్తున్నాను. సో జిహెచ్ రాయచోటి ఇంటర్నేషనల్ స్కిల్ టెక్ యూనివర్సిటీలోనే ఆల్రెడీ ఆ పేరులోనే ఉన్నది, మీకు స్టూడెంట్స్కి కావాల్సినటువంటి స్కిల్స్ అన్నీ కూడా నేర్పిస్తారు. అండ్ ఇది పూణే మహానగరంలో ఉంది. నార్మల్గా మీరు చూసుకుంటే సాఫ్ట్వేర్ హబ్ అనేది హైదరాబాద్లో, పూణేలో, తర్వాత మనకు వచ్చేసి ఢిల్లీ దగ్గర నోయిడాలో, చెన్నైలో, బెంగళూరులో ఇట్లా ఉన్నాయి. సో అట్లాంటి సాఫ్ట్వేర్ హబ్ ఉన్నటువంటి వన్ ఆఫ్ ద సిటీ పూణే. అట్లనే జిహెచ్ రాయచోటి యూనివర్సిటీలో ఏదైతే స్కిల్ టెక్ యూనివర్సిటీ ఉందో ఈ యూనివర్సిటీలో లిమిటెడ్ స్టూడెంట్స్ని మాత్రమే తీసుకుంటారు. సో క్యాంపస్ చాలా పెద్దగా ఉంటుంది. ఈవెన్ దో అయినప్పటికీ కూడా లిమిటెడ్ స్టూడెంట్స్నే తీసుకుంటారు. ఎందుకనంటే ఏ కాలేజీలో అయితే లిమిటెడ్ స్టూడెంట్స్ని తీసుకుంటారో వాళ్ళందరూ కూడా స్టూడెంట్స్ అందరికీ జాబ్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది.